తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవై సదా వందితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాసరూపిణౌ యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాత్ అరుణబింబఫలాధరుష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాతరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ పరస్పరదేవో భవ. పరమకృపాలుడు దయాళుడు అయిన భగవాన్ శ్రీకృష్ణుల వారి అత్యంత దయచేత మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము శ్రీ శివపురాణము ద్వారా మనకు ఈరోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము. సత్సంగము అనేది చాలా దుర్లభం అండి. సంసారంలో అన్నీ కూడా మనకు దొరుకుతాయి. డబ్బు దొరుకుతుంది, కావాలి అంటే తల్లి తండ్రి కూడా దొరుకుతాడు, మిత్రులు దొరుకుతారు, రాజ్యం దొరుకుతుంది, సంపత్తి దొరుకుతుంది. కానీ చాలా దుర్లభం అంటే సత్సంగము. సతాం సంగ సత్సంగ. అందుకోసం చూడండి, సంసారంలో ఎప్పుడు కూడా ఒక మనిషికి శాంతి కావాలి అంటే అది డబ్బుతో దొరకదు. శాంతి ఒక్కటి భగవద్భక్తి, భగవన్నామ స్మరణ, భగవంతుడు గురువు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆ గురువులు సత్సంగం ఎలా దొరుకుతుంది అంటే ఎక్కడ కూడా గురువుల దగ్గర టికెట్ అనేది ఉండదు. అది దొరుకుతుంది ఏకం శరణాగతి, లేదు అంటే గురు కృప వల్ల మాత్రమే. అలాంటి సత్సంగము మనకు శివపురాణం గ్రంథం ద్వారా ఈ రోజు నుంచి మనం ప్రారంభించబోతున్నాము. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు. దాంట్లో శివపురాణము ఒకటి. దీన్ని వాయవీయ సంహిత అంటే వాయుపురాణం కూడా అంటారు అని మనకు చెప్తారు శాస్త్రాలు. అయితే ఈరోజు మనము శివపురాణము ప్రారంభం చేస్తున్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీమద్ భాగవతము, రామాయణం ఎక్కువగా చెప్తాము, కానీ శివపురాణము అనేది చాలా తక్కువ మంది వింటారు. ఈ పురాణాలు సరిగ్గా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అసలు శివతత్వము అంటే చాలా మందికి తెలియదు. విష్ణు శివుడు వీళ్ళిద్దరు కూడా వేరే అనుకుంటారు. ప్రతి ఒక్క మతం కానివ్వండి, లేదు అంటే ఒక సాంప్రదాయం కానివ్వండి భిన్నము అని అనుకుంటారు. కాను ఈ శివపురాణం నేను చదివిన తర్వాత నాకు హరిహరులు ఎంత ఏకాత్మలో నాకు తెలిసింది. పరమాత్మ అన్నవాడు ఒకటే అన్నది ఈ గ్రంథం చదివిన తర్వాత నాకు తెలిసింది. ఇలాగే దేవి భాగవతము, శివపురాణము, రామాయణము ఇవన్నీ కూడా అభ్యాసం చేసిన తర్వాత నాకు అతీవ సంతోషాన్ని శివపురాణం కూడా కలిగించింది. లేదు అంటే ఎప్పుడు మేము సహజంగా శ్రీమద్ భాగవతము, రామాయణమే వినేవాళ్ళం అనమాట. అయితే కొంతమంది ఎందుకు శివపురాణము ఒక భాగవతం చెప్తే సరిపోతుంది కదా అని అన్నారు. కానీ మా గురుగారు శివపురాణం అనేది చేసిన తర్వాత నేను కూడా నిర్ణయించుకున్నాను, లేదు శివపురాణం కూడా చదవాలి. అత పూర్వము నాకేమనిపించేదంటే శివుడికి అసలు ఎక్కువ అవతారాలు లేవు అని అనిపించేది. కానీ కోటి రుద్ర సంహితలో
శివుడికి కూడా ఎన్నో వివిధ అవతారాలు ఉన్నాయి అని నేను తెలుసుకున్నాను. మనందరికీ కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలు ఎలా తీరుస్తాయి అంటే ఒక శివ పురాణము, ఒక పురాణాన్ని అఖండంగా మనం ఒక సిరీస్గా వింటే తెలుస్తుందన్నమాట. కాబట్టి నేను ఎప్పుడు ఒక సిరీస్ లాగా అందరూ వినాలి అని ఇన్సిస్ట్ చేస్తాను. ఎక్కువ సమయం లేదనుకోండి, కాసేపటైనా ఒక 15 నిమిషాలు రోజు మనం తీసి ఒక్కొక్క భాగంగా మనం శ్రవణం చేసామనుకోండి, అప్పుడు మనకు శివతత్వం ఏంటిది, శివపురాణం ఏంటిది, అమ్మవారు ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి ఎవరు, ఆ వివాహం ఎలా జరిగింది, ఆ శివపురాణంలో ఉన్న తాత్పర్యాలు ఏంటివి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం కదా. కాబట్టి రండి, ఆ శివపురాణం ప్రారంభం చేసే ముందు శివపురాణం యొక్క మహాత్మ్యము స్కంద పురాణంలో చెప్పబడింది, అది మనం విందాము. ఎందుకు మహాత్మ్యం వినాలి అంటే, ఎందుకు మనము శివపురాణం వినాలి అని మనకు ఒక ప్రశ్న కలుగుతుంది కదా. ఎందుకు వినాలి అంటే దానివల్ల మనకి ఏదో లాభం ఉంది అని తెలిస్తేనే మనం అందరం కూడా వింటాము. కాబట్టి దాని యొక్క మహాత్మ్యము, ప్రతి గ్రంథం యొక్క మహాత్మ్యము మనకు స్కంద పురాణము, పద్మ పురాణాల్లో ఇలాగ చెప్పబడింది అనమాట. స్కంద పురాణంలో శ్రీమద్ భాగవత మహాత్మ్యం కూడా ఉంది. అలాగే శివ మహాపురాణం మహాత్మ్యం కూడా స్కంద పురాణంలో ఉంది. 7 అధ్యాయులుగా మనకు ఈ 7 అధ్యాయుల్లో శివపురాణం యొక్క మహాత్మ్యము చెప్పబడింది. శివపురాణము ఎంత పెద్దది అంటే 1,000,000 శ్లోకాలు ఉన్నాయంట పూర్వము. కానీ కలియుగంలో మనిషికి ఆయుష్ తక్కువ, బుద్ధి తక్కువ, సమయం తక్కువ, పేషెన్స్ కూడా తక్కువ. కాబట్టి త్రికాలజ్ఞులైన వ్యాస మహర్షి ఆ 1,000,000 శ్లోకాల్లో నుంచి ఒక 24,000 శ్లోకాలు మాత్రమే ఉన్న మనకు సారంగా ఆ శివపురాణాన్ని మనకు అందజేశారనమాట. దాంట్లో కూడా 7 సంహితలు ఉన్నాయి. మనం భగవద్గీతలో అధ్యాయాలు చూస్తాము, భాగవతంలో మనం ఏం చూస్తాము అంటే స్కందాలు చూస్తాము, వాల్మీకి రామాయణంలో సరగలు. అలాగే ఇక్కడ సంహిత అనేది ఉందన్నమాట. అంటే ఒక్కొక్క భాగాన్ని, కొన్ని చాప్టర్స్గా కూడి ఉన్న ఒక భాగాన్ని మనము సంహిత అని అంటున్నాము. ఇలాగా శివపురాణంలో 24,000 శ్లోకాలు, 7 సంహితలు ఉన్నాయి. మొదటి సంహిత విద్వేశ్వర సంహిత, తర్వాత రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, లాస్ట్ది చివరిది వాయవీయ సంహిత. ఇలాగ మనకు వివిధ సంహిత రూపంలో మనకు చెప్పారు. మొదట మీకు రుచి రాకపోవచ్చు, అబ్బా ఏం చెప్తున్నారు అని. కానీ వినండి, ఎప్పటికన్నా మనకు ఒక పురాణం నుంచి లేదంటే ఒక వస్తువు నుంచి ఒక ఏదన్నా తెలుసుకోవాలి అంటే మీరు ఎంత డీప్గా వెళ్తేనే మనకు ఆ జ్ఞానం అనేది కలుగుతుంది. కాబట్టి పైన తెలుసుకోవడం కాదు, డెప్త్లో తెలుసుకోవాలి. శివతత్వాన్ని మనము డీప్గా అనేది మన సమయ ప్రకారంగా, మన బుద్ధి ప్రకారంగా మనము దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. మనం వినడం అనేది జరిగి భగవంతుని ప్రార్థన చేసి మనం ఈ గ్రంథాన్ని ప్రారంభిద్దాము. ఎందుకంటే చెప్పడం కానివ్వండి, వినడం కానివ్వండి మన బుద్ధి వల్ల జరిగేది కాదు. ఆ చెప్పిన తర్వాత కూడా అర్థం, తాత్పర్యం తెలుసుకోవడము, దాన్ని ఆచరించడం అనేది గురుకృప, భగవత్కృప వల్లే జరుగుతుంది. కాబట్టి ఈ స్కంద పురాణ మహాత్మ్యం మనము ప్రారంభిద్దాము. దానికి ముందు భగవంతునికి ఒకసారి నమస్కారం చేసుకొని, స్మరణ చేసుకొని, గురువులను నమస్కారం చేసుకొని మనం దీన్ని ప్రారంభిద్దాం. స్కంద పురాణ. ఓం శౌనక ఉవాచ హే హే సూత మహాప్రాజ్ఞ సర్వసిద్ధాంత విత్ప్రభో ఆఖ్యాహి మే కథాసారం పురాణానాం విశేషతః సపుత్రాయాశ్చ సద్భక్తి వివేకో వర్ధతే కథం స్వవికార నిరాసశ్చ సజ్జనై క్రియతే కథం. ఎప్పుడన్నా చూడండి, ఏ గ్రంథమైనా ప్రారంభమైంది అంటే నైమిషారణ్యే, సూత ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క పురాణం కూడా చెప్పబడింది సూతుల ద్వారా, సూత మహర్షి ద్వారానే ఎక్కువగా అన్ని పురాణాలు చెప్పబడ్డాయి. ఒక్క దేవి భాగవతం మాత్రం స్వయంగా వ్యాసుల వారు చెప్పారు. అయితే ఈ అన్ని పురాణాలు కూడా సూత మహర్షి శౌనకాది ఋషులకు నైమిషారణ్యంలో చెప్పారు. కాబట్టి ప్రతి గ్రంథంలో సూత మహర్షి ఏకదా నైమిషారణ్యే అన్నది వస్తుందన్నమాట. ఇలాగా ఒకసారి వ్యాసపీఠం మీద అంటే గురు స్థానంలో సూత మహర్షి కూర్చున్నారు. ఎవరు సూత మహర్షి అంటే ఆయన వ్యాసుల వారి శిష్యుడు అనమాట. వ్యాసుల వారి దగ్గర పురాణాలు అన్నీ కూడా అభ్యసించారు. అప్పుడు అభ్యాసం అనేది మనం 10 మందికి జ్ఞానాన్ని ఇవ్వడము అనేది ముందు జరిగేది. దీన్ని పురాణ శ్రవణము, కథాశ్రవణము అనేది అందరూ ప్రతి ఊర్లో కూడా చేసేవాళ్ళు, ఋషులు కూడా చేసేవాళ్ళు. దీనికి ఎక్కడ కూడా మన పూర్వకాలం నుంచి కూడా ఎక్కువగా నియమాలు ఉండేవి కాదు. ఏంటిది అంటే ఇలాగే రావాలి అని కాదు. ఎవరికి జిజ్ఞాస ఉంటే వాళ్ళు వచ్చేవారు, గురుస్థానంలో కూర్చున్న వాళ్ళకి ప్రశ్నలు అడిగేవారు, వాళ్ళు సమాధానం చెప్పేవారు. ఇప్పుడు కూడా మన సనాతన ధర్మంలో ప్రశ్నోత్తరి అనేది ఉండేది. ఖచ్చితంగా మేము చెప్పినట్టే వినాలి అని గురువులు ఎప్పుడు శాసించేవారు కాదు.
శిష్యులకి ఎప్పుడు కూడా ప్రశ్నలు అడిగే ఒక ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఉండేది. చూడండి, మొదటే ఒక ప్రశ్న నుంచి ఇది ప్రారంభమైందనమాట. ప్రతి ఒక్క గ్రంథం కూడా ఇలా క్వశ్చన్ నుంచి ప్రారంభమవుతుంది. కావున మేము ఏం చేస్తాము అంటే, ఎక్కడ కూడా ప్రవచనం జరిగిన తర్వాత అందరితో అంటాం, మీరు ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, మాకు తెలిస్తే చెప్తాము, లేదు అంటే అన్నిటికీ మన పురాణాల్లో ఆన్సర్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడన్నా తక్కువ పడితే మన అభ్యాసం తక్కువ పడుతుంది, కానీ పురాణాల్లో మనకొచ్చే డౌట్స్లకు ఎక్కడ కూడా సమాధానం లేదు అన్నది జరగదు. కాబట్టి శ్రోతలు ఎప్పుడు కూడా ఏదైనా డౌట్ వస్తే గురువుగారిని అడగాలి, వినయంతో అడగాలి. ఎందుకంటే అన్నీ కూడా ప్రశ్నోత్తరి డైలాగ్స్ అన్నమాట. ఇలాగా హే హే సూత మహాప్రాజ్ఞ సర్వ సిద్ధాంత విత్ప్రభో అని శౌనకాది మహర్షులు అడిగారు. శౌనక్ ఆది అంటే ఏంటి? శౌనక మహర్షి ఇంకా మరందరూ ఋషులు కూడా అక్కడ ఉన్నారు. ఎంతమంది ఋషులు? దాదాపు 88,000 ఋషులు ఉన్నారన్నమాట. అందరు అడగలేరు కదా, కాబట్టి ఒక రిప్రజెంటేటివ్గా ఒక శౌనక మహర్షి లేచి వాళ్ళకున్న సందేహాలు వాళ్ళు అడిగేవారు. దానికి ఒక ఉత్తరం అంటే సమాధానంగా సూత మహర్షి చెప్పేవారు. ఇప్పటికీ కూడా మనం నైమిషారంలో వెళ్తే ఆ స్థానం ఇప్పటికీ ఉందండి. సూత గాది అని ఉంటుందన్నమాట. ఆయన ఒక్క కూర్చున్న స్థానము, అక్కడ ఋషుల విన్న వృక్షాలు, ఆ స్థలము ఇప్పటికీ అలాగే ఉంది, అంతే పవిత్రంగా ఉంది. మన భారతదేశంలో ఎన్నో అరణ్యాలు ఉన్నాయి. పద్మారణ్యము, అంబుదారణ్యము, చంపకారణ్యము, ఇలా ఎన్నో అరణ్యాలు. దాంట్లో అత్యంత అద్భుతమైన విశిష్టమైన అరణ్యము అంటే నైమిషారణ్యము. ఎందుకు అంటే, పూర్వం ఒకసారి ఏం జరిగింది, ఈ ఋషులందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మగారు మేము ఈ పురాణాలు వినాలి అంటే మాకు ఒక మంచి స్థానాన్ని ప్రసాదించండి అన్నారు. చూడండి, ఎప్పుడన్నా మనం ఏ పని చేయాలనుకోండి, స్థాన మాహాత్మ్యం ఖచ్చితంగా ఉంటుంది. మన ఇంట్లో కూడా చూస్తే అన్ని స్థానాలు ఒకే రకంగా ఉండవు. మన బాత్రూమ్ వేరే, మన బెడ్రూమ్ వేరే, మన పూజా రూమ్ వేరే, అన్నీ కూడా వేరేగా ఉంటాయి. స్థాన మహాత్మ్యము, స్థాన ప్రభావము ఖచ్చితంగా మన మనసు మీద ఉంటుంది. కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశారు అంటే, ఒక మనోమయ చక్రాన్ని ఇచ్చి, ఈ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మీరు వెళ్ళి ఆ స్థానాన్ని ఎంచుకోండి అన్నారు. అయితే ఆ చక్రం అలా తిరుగుతూ వెళ్ళి దాంట్లో ఉన్న నేమి ఎక్కడైతే పడిపోయిందో దాన్ని నైమిషారణ్యము అన్నారు. అక్కడ ఇప్పటికీ కూడా చక్ర తీర్థము అంటే ఆ చక్రం పడ్డం వల్ల వచ్చిన తీర్థం అన్నమాట. అక్కడ ఉండి ఈ ఋషులందరూ కూడా దీర్ఘ సత్రాన్ని చేశారు. ఏంటిది అంటే, పొద్దున వాళ్ళు యజ్ఞం చేసేవాళ్ళు, సాయంత్రము సమయం ఉన్నప్పుడు అందరూ కూడా వచ్చి ఈ చర్చ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాము, గాసిప్ అనమాట. అందరు కలిసి ఏం చేస్తారు, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటి గాసిప్స్ చేస్తుంటాం. అలాంటి గాసిప్ చేస్తే వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు అందరూ కూడా జీవితాలు నాశనం అయిపోతాయి. అలాగే మన సమయాన్ని కూడా మనం మంచిగా చేసుకోవాలి అనుకోండి, మన జీవితాన్ని కూడా మనం ఉద్ధరం చేసుకోవాలి అంటే, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదే, మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు. ఎలాగా అంటే, మంచి మాటలు చెప్పి, మంచి వాళ్ళతో ఉండి, మంచి మాటలు విని, ఇలాగా వీళ్ళందరూ కూడా వచ్చి మంచి మంచి ప్రశ్నలు ఈ సూత మహర్షికి అడగడం అనేది జరిగింది. కొన్ని ప్రశ్నలతో ఈ గ్రంథం అనేది ప్రారంభమవుతుంది. ఏంటిది అంటే, అన్ని పురాణాల యొక్క సారం ఏంటిది అని మొదటి ప్రశ్న అడిగారు. తర్వాత భక్తి వివేకము వృద్ధి ఎలాగ చెందుతుంది అని అడిగారు. సజ్జన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో వికారాలు ఉంటాయి కదా, అవి వాళ్ళు దూరం ఎలా చేసుకుంటారు అని అడిగారు. తర్వాత కలిలో ప్రాయం మనం చూస్తే, మామూలుగా చూస్తే అసుర భావంతో ఉన్నవాళ్ళు మనుషులు ఉంటారు. మరి అలాంటి అసుర భావత్వము అని నివారణ ఎలా చేసుకోవాలి అని అడిగారు. తర్వాత శ్రేయస్సు అంటే ఏంటిది, తర్వాత ఉత్తమం పావనమైన అలాంటి ఒక సాధన మీరు చెప్పండి అని చెప్పారు. చివరి ప్రశ్న ఆత్మశుద్ధి శివప్రాప్తి ఎలా జరుగుతుంది అని అడిగారు. ఇలాంటి 7 ప్రశ్నలతో మనకు ఈ శివపురాణం అనేది మాహాత్మ్యం స్కంద పురాణంలో ప్రారంభమైంది. జై శ్రీకృష్ణ.